2025 ఐపీఎల్ ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ ఒక థ్రిల్లర్ సినిమా కంటే ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎన్నో ట్విస్టుల తర్వాత ఢిల్లీ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. మొదట ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో ఓపెనర్స్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు. మార్క్రమ్ 15 పరుగులకు అవుట్ అయ్యాడు. కానీ నికోలస్ పూరన్ మరియు మిచెల్ మార్ష్ కలిసి రెండో వికెట్కు 87 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అలాగే ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగి బ్యాటింగ్ చేశారు. మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత వచ్చిన బ్యాటర్స్ అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయి వెళ్ళిపోయారు. కెప్టెన్ పంత్ అయితే డక్అవుట్ అయ్యాడు. చివరిలో మిల్లర్ మాత్రం 29 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే స్టార్క్ 3 వికెట్లు, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. మోహిత్ శర్మ, విప్రాజ్ నిగమ్ చెరో వికెట్ తీశారు. 210 పరుగులు భారీ టార్గెట్ను చేసేందుకు వచ్చిన ఢిల్లీ ఓపెనర్స్ ఇద్దరు పెద్ద స్కోర్ ఏమీ చేయకుండానే అవుట్ అయి వెళ్ళిపోయారు. ఢిల్లీ టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి ఖచ్చితంగా మ్యాచ్లో లక్నో గెలుస్తుంది అన్నట్టు అనిపించింది. స్టబ్స్ మరియు అశుతోష్ శర్మ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ అయింది. కానీ లక్నో బౌలర్స్ వెంటనే వికెట్ తీసి మ్యాచ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కానీ అక్కడ నుండి మాత్రం ఢిల్లీ బ్యాట్స్మెన్స్ చెలరేగా ఆడారు. అశుతోష్ మరియు విప్రాజ్ నిగమ్ కలిసి 50 రన్లు పైగా పార్ట్నర్షిప్ నెలకొల్పారు. విప్రాజ్ నిగమ్ అయితే దూకుడుగా ఆడి 15 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత లక్నో బౌలర్స్ ఇంకో బ్రేక్ త్రూ ఇచ్చి విజయానికి చివరి దాకా వచ్చారు. కానీ అశుతోష్ శర్మ మాత్రం విధ్వంసకర బ్యాటింగ్ చేసి మ్యాచ్ను గెలిపించాడు. 31 బంతుల్లో 66 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఎన్నో ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ చివరికి ఒక వికెట్ మిగిలి ఉండగా మ్యాచ్ విజయం సాధించింది. శార్దుల్ ఠాకూర్, ఎం సిద్ధార్థ్, రవి బిష్ణోయ్, దిగ్విజయ్ సింగ్ అందరూ కలిసి 2 వికెట్లు తీశారు. డెత్ ఓవర్లో మాత్రం లక్నో చెత్త బౌలింగ్ వేసిందనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.